ఓకే ప్రజెంట్ ఈరోజు ప్రీ వెడ్డింగ్ షూట్ థీమ్ మా వాళ్ళందరూ స్టూడెంట్స్ ఈరోజు ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఫ్రేమింగ్స్, లైటింగ్, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ క్లాసెస్ చెప్తూ ఉంటాను. సో నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి. సో ఈరోజు మనోడితోనే షూట్ చేపిస్తాను. చేస్తున్నాడా లేదా చిన్న క్లారిఫికేషన్ రావాలి కదా అందరికీ. ఈరోజు చేయిస్తాను, ఎలా చేస్తున్నాడా కూడా మీరు కూడా చూడండి. ఓకే స్టార్ట్ చేసుకున్నావా? లైట్స్, ఫేస్కి లైట్ ఒకటి ఉండాలి. రెడీ. మిడ్ క్లోజ్ తీసుకున్నాను, ఎక్స్ట్రీమ్ వైడ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం కావాలి? హ్యాండ్ క్లోజ్, అదొకసారి తీసుకుంటాను. సేమ్ షార్ట్స్ అయిపోతుంది, ఒకటే యాంగిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రేమ్ చేంజెస్. మీరు అందరూ ఇక్కడే ఉండండి, ఆ షార్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారు మీకు. రెడీ? కొంచెం బ్యాక్ వెళ్ళండి మా. రెడీ? 1 2 3. వన్ మోర్. కొంచెం బ్యాక్ వెళ్ళాలి. క్లియర్? సరిపోతుంది. వస్తాను, మీ దగ్గర కూడా వస్తాను. అక్కడే ఉండండి. ఫేస్కి మేము చెప్తాను, అప్పుడు చిన్న స్మైల్ ఇవ్వండి. రెడీ? 1 2 3. స్మైల్. ఇంపార్టెంట్ ఆ షార్ట్స్. క్లోజ్, వైట్ కంపల్సరీ, లేకపోతే రిఫ్లెక్టర్స్ యూస్ చేసాం అండ్ లైట్ కూడా యూస్ చేసాం. ఎక్కడ ఫేస్లో షాడో లేకుండా, ఈ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ ఇక్కడ షాడోస్ లేకుండా, నెక్ దగ్గర షాడోస్ లేకుండా ఇప్పుడు ప్లాన్ చేసింది. నీకు నిన్న మనం డ్యాన్స్ నేర్చుకుంటున్నాం కదా, అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది? నెక్ దగ్గర, ఈ షాడోస్ దగ్గర ఇవి మనం కవర్ చేయలేకపోతున్నాం. ఎక్కడ క్లియర్గా ఉండాలి? ఇక్కడ క్లియర్గా ఉండాలి, అక్కడ కాదు. అక్కడ చేయలేము అవన్నీ. అక్కడ ఉన్నదాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవన్నీ. ఇక్కడే ప్లెయిన్ బ్లాక్ హైలైట్స్ అండ్ షాడోస్ని ఇక్కడ నేను ఈక్వల్ చేస్తున్నాను రెండు. అందుకనే నాకు ప్రాపర్గా అనిపిస్తుంది. మీరు అది ఏం చేస్తున్నారంటే చేస్తే డార్క్ చేస్తున్నారు లేదా హైలైట్ చేస్తున్నారు. ప్రాబ్లం అక్కడే వస్తుంది. ఒకసారి చూద్దాం, అది కూడా ఫ్రేమింగ్ చెప్పి ప్రాపర్గా ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? బ్లాక్ అండ్ వైట్స్ ప్రాపర్గా ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది? ఫేస్ మీద ఎంత లైట్ ఉందో బ్యాక్గ్రౌండ్ మీద కూడా అంతే లైట్ ఉంది. షాడోస్ ఎక్కడ రావాలో అక్కడే వచ్చాయి. షాడోస్ ఎక్కువ వస్తే ఓకే. ఇప్పుడు నేను తీసిన షాట్ ఎవరైనా చేసి చూపిస్తారా? కరెక్ట్గా చేస్తానంటే చేసి చూపించాలి. ఇప్పుడు మొత్తం చేంజ్ చేసి ఇస్తాను నేను. చేస్తావా ప్రాపర్గా? ఓకే. కొంచెం స్లోగా, అంత స్పీడ్గా ఎక్కడ అర్థమవుతుంది, కొంచెం స్లోగా చెప్పు. ఓకే, మీరు కూడా చేయాలి. ఒక ఫ్రేమ్ ఇస్తాను నేను. ఓకే, షార్ట్ వచ్చిందా? ఎందుకు వస్తుంది బ్లాక్గా? మనం చూసుకోవాలి కదా. ఎందుకు అంత షేక్ వస్తుంది? రెడీ మేడం? 3 2 1 మేడం, వచ్చేయండి మేడం. ఫ్రేమ్ పెట్టావా మ్యామ్? కొంచెం బ్యాక్ వెళ్ళండి. ఓకే, రెడీ, రికార్డ్. ఓకే మ్యామ్, ఇప్పుడు వచ్చిందా? నువ్వు ఇందాక చేంజ్ చేస్తున్నావు, పొజిషన్ చూసుకోవట్లేదు. ఓకే మేడంని ఇక్కడ కూర్చోమని చెప్పండి. ఇక్కడ మీరు ఫోన్ మాట్లాడుతున్నట్టుగా జస్ట్ క్యాజువల్. ఇక్కడ డార్క్ అయిపోతుంది. లైట్ ఉంటే ఓకే, లైట్స్ ఆన్. క్యాజువల్ ఏవి తీసుకున్నా కానీ ఎలా అంటే మనకి ఆ ఫ్రేమ్లో న్యాచురల్గా కనబడాలి. మనం చేస్తున్నా కానీ న్యాచురల్గా కనిపించేలాగా చేసుకోవాలి. ఇక్కడ షార్ట్స్ ఎలా తీసుకుంటాను, కొన్ని క్లోజ్ షార్ట్స్, కొన్ని వైడ్ షార్ట్స్ ఎలా తీసుకుంటాను, గింబల్స్ షార్ట్ ఎక్కడ తీసుకుంటాను అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ర్యాండమ్గా ఎవరో ఒకరిని పిలుస్తాను నేను. లైట్ కొంచెం దగ్గరకు వెళ్ళండి. 35 దేనికి క్యాలిక్యులేషన్ చేసింది? ఇదా 35 క్యాలిక్యులేషన్ చేశారా? రెడీ? 1 2 3. ఇలా ప్రాపర్గా ఇలా ఉండి నేను ఇక్కడ మోటార్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రాపర్ తీసుకొచ్చాను. మీరేం చేస్తున్నారంటే ఏమవుతుంది? మీరు చేసేది అదే, అక్కడే ప్రాబ్లం అవుతుంది మీకు. సరే వచ్చేసేయండి. వైట్ షార్ట్ ఇప్పటివరకు అన్ని క్లోజ్ షార్ట్స్ తీసుకున్నాం కదా.
చూడండి ఎట్లా ఉంది లుక్. స్మూత్గా వచ్చిందా? ఎక్కడన్నా షేక్ రావడం ఇలాగైనా వస్తున్నాయా? నేను చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నా అదే అబ్జర్వ్ చేయమని చెప్పి. ఓకే, ఒక క్లోజ్ షాట్, ఒక వైట్ షాట్ గిమ్మల్తోనే రావాలనుకుంటున్నాను నేను. గిమ్మల్ చూస్తురంటే వచ్చేటప్పుడు ఇలా ఇలా చూస్తూ ఇలా వచ్చేసి. ఓకే, చెప్పి చేయించుకోవాలి. 1 2 3 వచ్చేసేయండి. కెమెరా చూడొద్దు, కొంచెం ఫాస్ట్ గానే హ్యాండ్ మూమెంట్ ఇలా ఉండాలి. ఇది కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. 3 1 more. రెడీ 1 2 3 కట్ ఇట్. ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామా? సరే ఎట్లా ఉంది? మ్యాక్సిమం ఇప్పుడు మనం ఎంతసేపు తీసాను అంటున్నారు? 30 సెకండ్స్ వచ్చింది. స్టార్టింగ్ ఒక 10 సెకండ్స్ చూపిస్తాము, బాయ్ ఒక 10 సెకండ్స్. ఇవి ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఎక్కడో దగ్గర యూజ్ అవుతాయి మనకి. మనము ఫ్లోలో వెళ్తున్నప్పుడు తీసేసుకుంటూ ఉండాలి అన్నీ, కంటిన్యూగా ఒక్క నిమిషం నేను అడుగుతాను. సరే పట్టుకోండి. ఫ్రేమింగ్, ఫస్ట్ ఫ్రేమింగ్ చూడండి. ఎక్కడి నుంచి తీస్తే బాగుంటుంది, ఈ స్టైల్ ఎలా తీస్తే బాగుంటుందా, లేదా అక్కడికి వెళ్తే బాగుంటుందా, ఎక్కడి నుంచి తీస్తే బాగుంటుందా అసలు ఫస్ట్ చెప్పాలి. మీ బ్రెయిన్, సో వీటి గురించి మీ బ్రెయిన్ ఆలోచిస్తుందా లేదా నేను ఫస్ట్ నుంచి తెలుసుకోవాలి. ఎవరో చెప్పారు కదా మీకు, చెప్పారు కదా, నిజం చెప్పండి. ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఆ షార్ట్స్ ఎలా తీసుకుంటున్నాను ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవే షార్ట్స్ ఇప్పుడు అడుగుతాను నేను. ఓకే, వన్ మోర్ ఉన్నప్పుడు ఒకసారి టర్న్ అవ్వండి. మేడం ఉండరు సార్, మీరే చేసేయండి. రెడీ 1 2 3 టర్న్. చూడండి లైట్గా హెయిర్ కనిపిస్తుందా? కనిపించేలాగా చేస్తాను చూడండి. పోతుంది. ఈ షాట్ రావాల్సింది అలా. ఫస్ట్ షాట్లో ఎప్పుడైతే టర్న్ అవుతారో ఈ షాట్ వచ్చేస్తుంది. ఇంకా ఓకే రైట్. ఇవి చెక్ చేసుకోవట్లేదు ఎవరు మీరు. ఇప్పుడు ఏం చేసావు? 3 డిఫ్యూజర్ కొంచెం బ్యాక్. ఎక్కడన్నా డిఫ్యూజర్ కనబడకుండా ఉంటుంది చూసారా? ఇప్పుడు తను కూడా కనబడాలంటే ఏం చేయాలి? 2.8 3 వాటికి వెళ్తే మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ నేను లైటింగ్ ప్రాపర్గా కట్ చేస్తున్నాను.